హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్స్ గురు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే ఎప్సన్ L8050 ప్రింటర్ యూజ్ చేసి మనం పీవీసీ కార్డ్స్ అయితే ప్రింట్ చేస్తున్నాము. సో పీవీసీ కార్డ్ ప్రింట్ చేయాలనుకుంటే కనుక ఏ డాక్యుమెంట్ అయినా జేపీజీ ఫార్మేట్లో ఉంటేనే పీవీసీ కార్డ్గా ప్రింట్ చేయడానికి వీలవుతుంది. అదే పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంటే ప్రింట్ చేయడానికి వీలు కుదరట్లేదు. సో దానికోసం ఒక సొల్యూషన్ అయితే ఉందన్నమాట. దానికి ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి పీడీఎఫ్‌లో ఉన్న ఏ డాక్యుమెంట్ అయినా పీవీసీ కార్డ్‌గా ప్రింట్ చేయొచ్చు. అది ఎలా అన్నది ఒకసారి డెమో చూపిస్తాను. ఒకసారి చూడండి. సాఫ్ట్‌వేర్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసుకున్న తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ప్రింట్ ఫ్రమ్ పీడీఎఫ్ అనేది ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ పీడీఎఫ్ ఫైల్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయంగానే మనం డౌన్లోడ్ చేసుకున్న డాక్యుమెంట్స్ అని పీడీఎఫ్ డాక్యుమెంట్స్ అని ఇందులో చూపిస్తుంది. సో దీన్ని మనం డబుల్ క్లిక్ చేసుకోవాలన్నమాట. డబుల్ క్లిక్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఏమేమి మనం పీడీఎఫ్లో ఉన్నవి ఏమేమి మనం ప్రింట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తుంది. సో ఒకటి ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్, ఈ-శ్రమ్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ అండ్ ఆయుష్మాన్ భారత్ వాటర్ ఐడి 2 హెల్త్ కార్డ్. ఇవన్నీ కూడా మనం పీడిఎఫ్ ఫార్మేట్లోనే వస్తాయి. పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్నవన్నీ మనం పీవీసీ కార్డు కింద అనమాట ప్రింట్ చేసుకోవచ్చు. సో నేనైతే వాటర్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాను. వాటర్ ఐడి సెలెక్ట్ చేసుకోగానే పీవీసీ కార్డ్ స్టాండర్డ్ సైజ్ ఏదైతే ఉంటుందో ఆ సైజు క్రాపింగ్ ఇక్కడ వస్తుంది అనమాట. సో చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా మనం సెలెక్ట్ చేయాలనుకుంటే కనుక ఇది సెలెక్ట్ చేసి కొద్ది కిందికి మీదకి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ పర్ఫెక్ట్గా ఉందనుకుంటే కనుక ఏమో అడ్జస్ట్మెంట్ చేయవసరం లేదు. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫార్మేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే కనుక మనం ఇక్కడ ఏ మార్పులు చేర్పులు చేసినా అది ఇక్కడ మనము ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇది ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇక్కడ సెట్ L1 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడున్న డాక్యుమెంట్ ఇక్కడ జేపీజీగా కన్వర్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది అనమాట. సో దాని తర్వాత బ్యాక్ సైడ్ని కూడా మనము అదే విధంగా చేసుకోవాలి. బ్యాక్ సైడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఉంటే ఇవి ఇక్కడ కార్నర్లో పట్టుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఎక్స్ట్రాక్ట్ ఫైల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత కింద సెట్ L2 అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే ఇది జేపీజీగా కన్వర్ట్ అయ్యి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది చూపించిన తర్వాత కింద ప్రింట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ప్రింట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మన ప్రింటర్ అనేది చూపిస్తుంది అనమాట. ఎప్సన్ L8050 ఫ్రంట్. సో ఫ్రంట్ అని చూపించింది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రింటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ప్రింటర్ ఏంటంటే ఎప్సన్ L8050 సిరీస్. సో ప్రాపర్టీలోకి వెళ్ళాలి. ప్రాపర్టీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన ఉంది కదా పేపర్ సెక్యూర్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్క్ ఐడి కార్డ్ ట్రే అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ పేపర్ టైప్ అని ఉంది కదా, దీనిలో పీవీసీ ఐడి కార్డ్ బోర్డర్లెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కింద క్వాలిటీ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ అని పెట్టుకోవాలన్నమాట. సో స్టాండర్డ్ అని పెట్టుకున్న తర్వాత ఓకే అంటే కనుక ఓకే అన్న తర్వాత మన ప్రింట్ కమాండ్ అయితే మన ప్రింటర్కి వెళ్ళిపోతుంది. సో ప్రింటర్లో పీవీసీ కార్డ్ ఎలా ప్రింట్ అవుతుంది అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్రింటర్లో పీవీసీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసి వచ్చింది. ఇండికేషన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఆ పీవీసీ కార్డ్ ఎలా ప్రింట్ అవుతుందని చూపిస్తాను మీకు. నేను ఏ వీడియో చేసినా కనుక ఆ వీడియో మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే చేస్తాను. వాటర్ ఐడి ప్రింట్ అయ్యి వచ్చేసింది. సేమ్ ఇలానే బ్యాక్ సైడ్ కూడా మనం ప్రింట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీరు సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. నేను ఏ వీడియో చేసినా మీకు యూజ్ అవుతుంది, మీకు పనికి వస్తుంది అనే ఉద్దేశంతో మాత్రమే చేస్తాను. ఈ సాఫ్ట్వేర్ అయితే నాది కాదు, నేను దీన్ని ఏం ప్రమోట్ చేయట్లేదు. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే కనుక పీడిఎఫ్ని జేపీజీలో కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ ప్రింట్ చేసేదానికి చాలా టైం పడుతుంది. సో ఇలా ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే కనుక చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా మీకు కార్డ్స్ అది ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసి నేను యూజ్ చేస్తున్నాను. సో నాకు నచ్చింది కనుకనే మీకు నేను వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట. అంతేగాని ఇందులో ఇంక వేరే ఉద్దేశం అయితే లేదు. మీకు ఒకవేళ నచ్చితే కనుక సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసుకోండి. వాళ్ళ నెంబర్లు కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే వాళ్ళ నెంబర్లు అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళు కాకపోతే మన తెలుగు వాళ్ళు అయితే కాదు, వాళ్ళు
హిందీలో మాట్లాడతారనమాట. ఎవరికైనా హిందీ వస్తే గనక ప్రాబ్లమ్ లేదు. తెలుగు వచ్చి హిందీ రాకపోతే గనక నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళతో మాట్లాడి మీకు సాఫ్ట్‌వేర్ అయితే ఇన్‌స్టాల్ చేపిస్తాను. సో వీడియో నచ్చిందనుకుంటాను. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.